రేపే సోమవారం. కార్తీక చివరి సోమవారం. అలానే అమావాస్య కంటే ముందు రోజు. రేపు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి. అలానే దీపాన్ని ఈ ఆకుపై వెలిగించండి. ఇక మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి. కోట్ల సంపాదన రావడాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు. మనకు వచ్చే డబ్బుని కావచ్చు, లేదా అదృష్టాన్ని కావచ్చు, దుష్టశక్తి కొన్నిసార్లు ఆపుతూ ఉంటుంది. మనకు రావాల్సిన ధనం ఎక్కడ ఒక చోటు ఆగిపోతూ ఉంటుంది, లేదా చేతికి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటుంది. అలా జరిగితే గనక ఏదైనా దోషం మన జాతకంలో ఉండి అది మనల్ని మంచి జరగకుండా చూస్తుంది. కాబట్టి అలాంటి దుష్టశక్తి ప్రభావాలను తొలగించుకోవడానికి రేపు కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి. అంతేకాదు, రేపు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసినా సరే ఇంట్లో ఉండే దరిద్రం, ఒంట్లో ఉండే దరిద్రం, ముఖ్యంగా స్త్రీలకి సౌభాగ్యం లభిస్తుంది. దరిద్రం తొలగిపోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది. పసుపు లేనిదే ఏ పూజ ప్రారంభించలేము. ఒక్క మాటలో చెప్పాలి అంటే పసుపు లేని ఇల్లు అనేది ఉండదేమో. పసుపు వంటల్లో రుచిని పెంచుతుంది. చర్మానికి సౌందర్యాన్ని పెంచుతుంది. అదేవిధంగా పసుపు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పెంచుతుంది. పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా పసుపు చాలా అద్భుత విశేష ఫలితాలను ఇస్తుంది. కాబట్టి పసుపుతో రేపు సోమవారం ఈ విధంగా చేయండి. రేపు సోమవారం కార్తీక చివరి సోమవారం. అత్యంత పవిత్రమైనది. అందులోనూ అమావాస్య కంటే ముందు వస్తుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా, ముఖ్యంగా వివాహమైన స్త్రీలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. తరువాత స్నానాన్ని ఆచరించే సమయంలో పసుపులో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి పేస్టులాగా తయారు చేయండి. ఆ పేస్టుని మీ ఒళ్ళంతా కూడా పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసి తరువాత స్నానాన్ని ఆచరించండి. అలానే స్నానం చేసే నీటిలో ఒక్క బిల్వదళం అంటే మారేడు ఆకుని కానీ, లేదా ఉత్తరేణి ఆకును కానీ స్నానం చేసే నీటిలో వేసుకొని చెయ్యాలి. ఈ ఉత్తరేణి ఆకు అనేది పవిత్రమైనటువంటిది. ఉత్తరేణి ఆకుకి ఆర్థిక సమస్యలను, దృష్టి దోషాన్ని, నెగటివ్ ఎనర్జీని, చెడు శక్తులను తొలగించే గుణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరేణి ఆకుని వేసుకోవాలి. ఒకవేళ ఉత్తరేణి ఆకు గనక అందుబాటులో లేకపోతే మారేడు ఆకును వేసుకున్న మంచి ఫలితం కలుగుతుంది. మారేడు ఆకును వేసుకొని స్నానం చేయటం వల్ల అదృష్టం అనేది వరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఉదయం సూర్యోదయానికంటే ముందే ఈ విధముగా స్నానం చేయాలి. తరువాత దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించాలి, దీపంలో ఏది వేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రేపు దీపంలో ఇది వేసి వెలిగించటం వల్ల మీ ఇంట్లో ఉండే సమస్యలు, గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం వంటివి తొలగిపోతాయి. మీ ఇంట్లో మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే దైవశక్తి అనేది మీ ఇంటి లోపలికి వస్తుంది. ఇక దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఆర్థిక సమస్యలను వెంటనే తొలగించుకోవటానికి దీపం ఇంటి సింహద్వారం బయట వైపున సంధ్యాదీపాన్ని వెలిగించిన సమయంలో అందులో ఒక 5 మిరియాలను వేసి, లేదా 2 లవంగాలను, పువ్వుతో ఉన్న లవంగాలను వేసి దీపాన్ని ఇంటి సింహద్వారం దగ్గర వెలిగించటం వల్ల మనకుండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలానే లక్ష్మీదేవి పటం ముందు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని, యాలకులను వేసి దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ధనాకర్షణకు ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా సిద్ధించి ధనం ఆకర్షింపబడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మరి రేపు సోమవారం
అమావాస్య కంటే ముందు రోజు, అలానే కార్తీక మాసంలో చివరి సోమవారం స్నానం ఈ విధంగా అంటే మనం ముందు చెప్పుకున్న విధంగా స్నానాన్ని ఆడవారు ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఆవు నెయ్యితో కలిపిన పసుపుని రాసుకొని స్నానం చేసే నీటిలో ఉత్తరేణి లేదా మారేడు ఆకుని వేసి స్నానాన్ని సూర్యోదయానికంటే ముందే ఆచరించి ఈ దీపాన్ని వెలిగించండి. అయితే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకు అనేది ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది. అయితే ముగ్గురు దేవతలు కొలువై ఉండే తమలపాకుని తీసుకోండి. అయితే ప్రతి ఆకులో ఉంటారు కాబట్టి ఏదైనా ఒక తమలపాకుని తీసుకోండి. అందులో 2 మట్టి ప్రమిదలు కలిపి ఒకటిగా చేసి పెట్టండి. అంటే ఒకదానిపై ఒకటి 2 మట్టి ప్రమిదలను పెట్టి తరువాత ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ లేదా విప్ప నూనెను కానీ వేయండి. ఇవి వేసి 2 వత్తులు కలిపి ఒకటిగా చేయండి. అలా చేసినటువంటి వత్తులను దీపంలో వేసి ఏకహారతి కానీ అగరవత్తితో కానీ వెలిగించండి. తరువాత అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి. అలా వేసి దీపాన్ని వెలిగించి దీపానికి చిన్న బెల్లం ముక్కను సమర్పించి కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ, ఎర్రని పుష్పాన్ని లేదా పసుపు రంగు పుష్పాన్ని సమర్పించండి. ఇలా చేసి చూడండి. తప్పనిసరి పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు, ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. గొడవలు, చికాకుల నుండి బయటపడతారు. ఇక మీకు ఎలాంటి దోషాలు ఉండవు. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. డబ్బుని ఆకర్షిస్తుంది. అంతేకాదు మనలో ఉండే అజ్ఞానాన్ని, అలానే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే ప్రసరింపజేస్తుంది. అంతేకాదు మన చుట్టూ ఉండే చీకటిని తొలగించి మనతో పాటు మన చుట్టూ కూడా ఒక వెలుతురిని నింపుతుంది. అలానే దీపం వెలిగించటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. చెడు సూక్ష్మజీవులు కూడా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు దీపాన్ని వెలిగించటం వల్ల మనం మన చుట్టూ ఉండే చెడు శక్తితో పాటు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని తొలగించుకోవచ్చు. ఎందుకంటే చీకటి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. వెలుతురు ఉన్న చోటు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే దీపం అనే వెలుతురులో లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది. ఆ చోటు జ్యేష్ఠాదేవి ఉండదు. అందుకే దీపాన్ని అనునిత్యం వెలిగించాలి. ముఖ్యంగా సోమవారం అమావాస్య కంటే ముందు వచ్చే రోజు రేపు ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే గనక తప్పనిసరి మీ కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు మీకు ఉండే దుష్టశక్తి ప్రభావాలు, చెడు గాలి, నరదృష్టి, నరఘోష సోకినా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే రేపు సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి అభిషేకిస్తే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు.